హాయ్ అండి. మొన్న సండే అయితే మాత్రం నేను ప్రాన్స్ బిర్యానీ చేశాను. ముందు రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెంసేపు కలిపేసి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. నేను కుక్కర్లో చేశాను. కుక్కర్ పెట్టి నూనె వేసి పలావ్ సామాన్లు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయాలి. నేను ఒక్కటే వేసాను. పచ్చిమిరపకాయ కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత రొయ్యలు వేసేయాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తే చూడండి, కొంచెంసేపు మూత పెట్టేసి వదిలేస్తే రొయ్యలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని గరం మసాలా పొడి వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత రైస్ వేసుకోవచ్చు. ముందు వాటర్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే రైస్ వేసాను, మసాలా బాగా పడుతుందని. రైస్ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టేయాలి. 2 విజిల్స్ రానిస్తే సూపర్ ఉంటుందండి. వాటర్ కూడా 2 గ్లాసులు. నేను ఎప్పుడు బాస్మతి రైస్తో చేయను, మామూలు రైస్తో చేస్తాను. బిర్యానీ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి. 2 విజిల్స్ సరిపోతాయండి. ప్రాన్స్ కూడా బాగా ఉడుకుతాయి.